మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని వీరారెడ్డి విగ్రహం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పాటుపడుతుంది. రేవంత్ రెడ్డి ప్రజల కోసమే కృషి చేస్తారని, పేదరికం లేని తెలంగాణ కావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. మరో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చింది. 78వ బర్త్డే సెలబ్రేషన్ మన మండల్ పరిధిలో మూడుచింతలపల్లి మండలంలో ఘనంగా మూడుచింతలపల్లి మండల్ మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహన్న, మాజీ వైఎస్ఆర్సీపీ శ్రీనివాసరెడ్డి అన్న, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మండల్ యువకులకు సీనియర్ నాయకులకు పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ మన 60 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో వదిలించుకోనైనా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో అమ్మ సోనియా గాంధీ మనకు తెలంగాణ ప్రసాదించినటువంటి దేవత జన్మదినం సందర్భంగా ఈరోజు మూడుచింతలపల్లి మండలంలో ఆమె జన్మదినం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ రుణమాఫీ చేయడం కానీ, పేదలకు ఇండ్లు కానీ, నిన్ననే ఇండ్లు కూడా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారి 78వ బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందరో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు బలిదానాలు అవుతుంటే అది చూసి అమ్మ సోనియా గాంధీ గారు ఇక ఎవరు చావద్దు అని చెప్పేసి ఎంతో గట్టి సంకల్పంతో దృఢమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళ సొంత కుటుంబాలకు తప్ప పేదలకు ఏమి చేయలేదు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఒకేసారి ఏకదాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే వాళ్ళు దాన్ని అది కూడా 500 రూపాయలు బోనస్గా అకౌంట్లో పడుతున్నాయి రైతులకు, సన్నోట్లకు. అదే కాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి అది కూడా ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా మాట హామీ ఇచ్చారు, అమలు జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వము సూది మనంతా చేసి గడ్డపార చూపిస్తుండే, ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు గడ్డపారంతా పనిచేసి సూది మన కూడా చూపించుకోలేకపోతున్నారు, వాళ్ళు భరించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ నాయకులు మట్టి తల్లి మాయ చేసి బదలాం చేయాలని చూస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజానికం అంతా గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు ఖచ్చితంగా పాలన సాగిస్తాడు. పేదరికం జన్మదినం సందర్భంగా ఇక్కడ మా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. సోనియా అంటే తెలంగాణ తల్లి అని అర్థమైంది. ఎందుకంటే మన కళ నెరవేరింది. ఏది మనకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనము అంతటా కూడా దేశవ్యాప్తంగా ఆమె జన్మదినం జరుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిగా, మనకు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం అందరం. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ
పథకాలు ఆ గాంధీ కుటుంబంలోకే దక్కింది. అక్కడి నుండే కూడా ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్నది ఏదైనా చేస్తే ఒక్కసారి మాట ఇచ్చారు అంటే మాట మీద నిలబడే తత్వం ఉంది. కాబట్టి ఆ గాంధీ కుటుంబంకు మనకు తెలంగాణ ఇస్తాని చెప్పింది, ఇచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతులకు వడ్లకు బోనస్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము. గ్యాసు, మహిళలకు ఉచిత ప్రయాణము ఇవన్నీ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా లోపం లేకుండా మనం చేసుకుంటామని కోరుతున్నాము. ఈరోజు సోనియా గాంధీ బర్త్డే రోజు మనము సచివాలయంలో కూడా తెలంగాణ తల్లిని ప్రారంభోత్సవం చేస్తున్నాము, విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము. తెలంగాణ దేవత అంటే మన సోనియమ్మ అన్నట్టు అర్థమైంది. కాబట్టి మనం అందరు ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ కూడా ఆమె జన్మదినంగా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం.